నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డు హోలీ క్రాస్ కేథడ్రల్ ఎదురుగా ఉన్న రైడర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ నందు రేపు ఉదయం మాల సామాజిక వర్గంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారం అందజేయడం జరుగుతుందని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న మరియు గౌరవ అధ్యక్షులు లక్క భూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలను అందించిన మాల ఉద్యోగులకు అంబేద్కర్ సేవారత్న అవార్డులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల విద్యార్థులు, యువత, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు నంద్యాలలో రైడర్ హాల్ అంటే పెదగుడి దగ్గర హాల్లో మాల ఉద్యోగస్తుల సంఘం తరపున నంద్యాల డిస్టిక్లో 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హైయెస్ట్ మార్కులు సాధించిన పిల్లలకు సన్మానం చేయడం జరుగుతుంది. వారితో పాటు కొందరు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగరత్న అవార్డు అంబేద్కర్ తరపున ఇస్తాము. సో రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి తర్వాత అది కంటిన్యూ అయ్యి 1 దాకా ఉంటుంది. రేపు అందరూ పిల్లలతో సహా వచ్చి వారికి పిల్లలకు అంబేద్కర్ అవార్డు, షాల్వా, క్యాష్ ప్రైజు పిల్లలకు మాత్రము ఇవ్వడం జరుగుతుంది. కావున ఇదందరూ గమనించి మా మాల ఉద్యోగస్తుల తరపున మేము చేస్తున్న కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గత సంవత్సరంలో మాలలు విద్యార్థులకు 10th ఇంటర్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారం అందజేయడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 28వ తారీఖున పెద్ద చర్చి ఎదురుగా ఉన్నటువంటి రైడర్ మెమోరియల్ హాల్లో అంబేద్కర్ సేవారత్న అవార్డు ప్రదానోత్సవము, అదేవిధంగా ఉద్యోగస్తులకు అంబేద్కర్ సేవారత్న అవార్డు, విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శాంతిరామ్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ ఆర్ కిషోర్ కుమార్ సైకియాట్రిస్ట్ గారు వచ్చి కెరీర్ గైడెన్స్ మీద మరి క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు క్యాష్ ప్రైజు, మెరిట్ సర్టిఫికెట్, మెమంటో, షాల్తో వారిని సన్మానించడం జరుగుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నము లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మాల విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.